రౌడీలకి కనపడకుండా చిన్ని, బాలరాజు హాఫ్ టికెట్ పారిపోతూ ఉంటారు. అప్పుడు సత్యం చూసి, "ఎందుకమ్మా నీకిలాంటి పరిస్థితి? వాళ్ళని చూసి రౌడీలకి భయపడి పారిపోయేంత పరిస్థితొచ్చింది. అవసరమా నీకు? నా తల్లివి కదా! ఇప్పటికైనా ఇంటికొచ్చేసేయి అమ్మా. ఈ మావయ్యే కదా నీకు చెప్పాడు ఇంట్లోంచి వెళ్ళిపోమని. ఈ మావయ్యే నిన్ను అడుగుతున్నాడమ్మా ఇంటికొచ్చేసేయి. కావాలంటే నన్ను క్షమించు" అని చెప్పని చేతులు పట్టుకొని మరీ బతిమలాడతాడు. అయితే చిన్ని, "మావయ్య నన్ను క్షమించు మావయ్య. మీరు నన్ను క్షమించమని చెప్పడం ఏంటి? నేను ఈ పరిస్థితిలో అయితే నేను రాలేను. రాజు పూర్తిగా కోలుకునేంత వరకు నేను రాజును వదిలిపెట్టను. రాజు కోలుకొని, మనసు మార్చుకొని కోర్టులో సాక్ష్యం చెప్పేంత వరకు నేనైతే రాను మావయ్య. నాకు మీకన్నా ఎవరు ఎక్కువ కాదు" అని చెప్తూ ఇక ఇంతకీ ఒప్పుకోకపోవడంతో సత్యమే ఒక నిర్ణయం తీసుకుంటాడు. "నాకు నువ్వు నా కళ్ళ ముందుండడం కావాలి. నువ్వు వాడిని కూడా మన ఇంటికి తీసుకురమ్మా" అని చెప్పగానే ఒక్కసారిగా బాలరాజు, చిన్ని షాక్ అయిపోతారు. "అదేంటి మావయ్య" అంటే, "అవునమ్మా, నువ్వు ఏ ప్రమాదంలో పడ్డావు నాకిష్టం లేదు. నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి. నీకేమైపోయినా కూడా నేను తట్టుకోలేనమ్మా. నా ప్రాణం అంతా నువ్వే" అనేది చెప్పడంతో ఒక్కసారిగా చిన్ని వాళ్ళ మావయ్యని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఇక బాలరాజు కూడా 2 చేతులు జోడించి చేతులెత్తి దండం పెడతాడనమాట. సత్యం తీసుకున్న నిర్ణయానికి. "నాకు ఈ పగలు వద్దు, పంతాలు వద్దు. నాకు నువ్వు కళ్ళ ముందు కనిపిస్తే చాలు" అని చిన్నిని చెప్తాడు. ఎంత గొప్ప మనసో సత్యంది అంటూ బాలరాజు చాలా కుమిలిపోతాడు. "నేను ఇతడికా ఇంత మోసం చేసింది? తన చెల్లిని లేపుకుపోయి పెళ్లి చేసుకొని తాన్ని అంత నరకంలోకి తోసేసిన నేను" అన్నట్టు బాధపడుతూ ఉంటాడు. సత్యం బాలరాజుని చూస్తూ కోపంగా ఉంటాడు. చిన్ని కోసం తన పగ, పంతం అంతా పక్కన పెట్టేసి, చిన్ని ఏం చేస్తే సంతోషంగా ఉంటది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు సత్యం. చాలా మంచి మావయ్య సత్యం.